హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయ దప్పలం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇది. కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో సొరకాయ తీసుకున్న, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ఒకటి తీసుకున్న, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. టొమాటో కూడా ఒకటి సరిపోతుంది, కొత్తిమీర, పసుపు, ఉప్పు, చింతపండు, బెల్లం, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి. చింతపండును వాటర్లో వేసుకుని 1/2 గంట సేపు నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకుని వీటిని ఒక 5 నిమిషాల సేపు మగ్గబెట్టుకుందాం. ఉల్లిపాయ మగ్గిపోయాయి. ఇప్పుడు ఆనపకాయ ముక్కల్ని వేసేసుకుందాం. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని వీటిని ఒక 5 నిమిషాల సేపు మగ్గనిద్దాం. పులుసు, ఇగురు కన్నా ఇలా దప్పలం చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చూసుకుందాం మగ్గిపోయాయేమో. చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి ఆనపకాయ ముక్కలు. ఇప్పుడు టొమాటో వేసుకుందాం. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్, పసుపు కూడా వేసేసుకుందాం. అప్పుడు బాగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్లో ఇది మగ్గిపోతుంది. చూడండి మగ్గిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. సొరకాయని బట్టి వేసుకోవాలి. లేతగా ఉంటే కొద్దిగా వాటర్ సరిపోతుంది. లేదు ఇంకా ఉడకాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. అలాగే బెల్లం కూడా వేసేసుకుందాం. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందాం. 3-4 మినిట్స్లో మనకిది రెడీ అయిపోతుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తాలింపుకి కడాయి పెట్టుకుందాం. పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. వేసుకుని వీటిని వేయించుకోవాలి. ఫ్రై అయిపోయింది పోపు. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న దప్పలాన్ని ఇందులో వేసుకుని మిక్స్ చేసేసుకుందాం. నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు. తాలింపులో కమ్మగా ఉంటుంది. రెడీ అయిపోయింది ఆనపకాయ దప్పలం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని ముద్దపప్పు కాంబినేషన్లో తీసుకోవచ్చు. వేడి వేడి రైస్లోకి తింటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.